మామూలు పశ్చిమ గోదావరి జిల్లా. ఈ యోగా చేయడం వల్ల రోజు మంచి క్లాస్ గా ఉంటుందండి. నేను రిజిస్ట్రేట్ చేస్తానండి. దర్శనం పడుతున్నాయి రోజు రోజు చేయకపోతే బద్ధకంగా ఉన్నట్టు ఏదో ఉంటుంది. రోజు చేయడం వల్ల ఆ రోజంతా కూడా రిలాక్స్ గా ఉన్నాను. బాడీ అంతా కూడా చాలా ఫ్రీగా ఉంటుందండి. జై గురుదేవ్. నా పేరు దీక్షిత్ అండి. ప్రస్తుతం నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. రిటైర్ అయ్యాను. నా 70 years. ఇంతకుముందు గవర్నమెంట్ లో పనిచేశాను, రెవెన్యూ లో కూడా పనిచేశాను. గత 4 ఏళ్ళుగా నేను ఈ బస్సులో పార్టిసిపేట్ చేస్తున్నాను. యోగాలో యోగా వల్ల చాలా ఉపయోగం ఉంది. బట్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మీరు ఎటువంటి ఫలితాలు పొందారు చెప్పండి. ఒకటి క్రమశిక్షణ ఉంటుంది. డైలీ 5 కల్లా లేచి క్లాస్ లో పార్టిసిపేట్ చేయటం దాని వల్ల అంతా బాగా నడుస్తుంది. నా ప్రకారం ఒకటి ఆరోగ్యం బాగుంటుంది. జనరల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ విల్ బి మెయింటైనింగ్ గుడ్ హెల్త్. దట్స్ ద మెయిన్ అచీవ్మెంట్ దట్ ఐ గాట్. నాకు ఎంత మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. ఐఎమ్ యాక్టివ్ స్టిల్ ఇన్ మై లైఫ్. దట్స్ ఎ మేజర్ బెనిఫిట్ యోగా. నా పేరు రాజు, నగర్లో మన చిత్తూరు డిస్ట్రిక్ట్. నేను 10 నుంచి యోగా చేస్తున్నాను స్వామి. నాకు ఆరోగ్యం బాగానే ఉంటుంది. యోగా చేసినప్పుడు ఆరోగ్యం బాగుండదు స్వామి. ముందు 105 kilos వెయిట్ ఉండేను, ఇప్పుడు తగ్గినాను. చేస్తా ఉన్నాను 5 years గా. జై గురుదేవ్. నా పేరు వెంకట్రావు అండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రి. గత 3 years నుంచి కూడా మా గురుదేవుల దగ్గర నేను యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నానండి. నేను అంత ముందు గ్యాస్ ప్రాబ్లము, తర్వాత కీళ్ళ నొప్పులు, అదే విధంగా నిద్ర పట్టకపోవడం, ఎక్కువ ఆలోచన విధానంలో మార్పులు ఏవి ఉండేవి. ఇవన్నీ కూడా గత 3 సంవత్సరాల నుంచి యోగా కార్యక్రమం చేయటం వల్ల పూర్తిగా గ్యాస్ ప్రాబ్లం అయితే కంట్రోల్ అయిందండి. అలాగే ఈ కీళ్ళ నొప్పులు, ఈ వాతం, ఈ నైట్ నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేటువంటి ప్రాబ్లం నుంచి ఉపశమనం కలిగింది. ఈ గురుదేవులకి కూడా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అందరూ ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. నమస్తే గురుదేవ్. జై గురుదేవ్. నాకు కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులునండి. మోకాళ్ళు బిగుసుకుపోయి పట్టేసినట్టు ఉండేదాన్ని. ఫ్రీగా మూవ్ చేయలేకపోయేదాన్ని. కుడి మోకాళ్ళు స్ట్రైట్ గా కూడా చాపలేకపోయేదాన్ని. యోగా ఇది వరకు కరోనా ముందు జాయిన్ అయ్యానంటే కొన్నాళ్ళు కంటిన్యూ చేసి డిస్కంటిన్యూ అయింది. ఆపేశాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేశానండి 5 నెలల నుంచి. చాలా ఫ్లెక్సిబుల్ ఉందండి బాడీ. ఎంత దూరమైనా నడవగలుగుతున్నాను. కాళ్ళు నొప్పెట్టినా నడుస్తున్నాను. తర్వాత ఏదో ఒకటి ఆయిల్ వర్ధన చేసుకుంటూ తగ్గుతున్నాయి. ముందు నాకు కాళ్ళతో నడవడం అంటే భయం వేసేదండి. కొద్దిగా 10 అడుగులు వేయాలన్నా నొప్పి వచ్చేసి భయపడేదాన్ని. ఇప్పుడు అది లేదు. ఫ్లెక్సిబిలిటీ చాలా బాగా వచ్చిందండి బాడీలోకి. మొన్న ఒక పండగకి 10 రోజుల ముందు పళ్ళెకొండ నడిచెక్కానండి మధురైలో. అదే రోజు మధురైలో 5 గంటల లైన్ లో నుంచి నడకేంటి, కూర్చోడానికి ప్లేస్ లేదు, టైం లేదు. అలా నడుస్తూ ఉన్నానండి. రాత్రికి మళ్ళీ రెస్ట్ తీసుకునేసరికి నా బాడీ నాకు కంట్రోల్లోకి వచ్చింది. చాలా బాగుంది. యోగా నాకు చాలా ఉపయోగంగా ఉందండి. జై గురుదేవ్. ముందుగా చక్రవర్తి గురూజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు ఎస్ సత్యనారాయణ, రిటైర్డ్ తహసీల్దార్, ఏలూరు జిల్లా, ఏలూరు అండి. నేను మా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఒంగోలు శాస్త్రి గారు మా గ్రూప్ లో పెట్టిన తర్వాత నేను చేస్తున్నాను. దగ్గర 7 months నుంచి చేస్తున్నాను అండి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. మోకాళ్ళ నొప్పులు తగ్గినాయండి. తర్వాత వెనకాతల బ్యాక్ పెయిన్ కూడా తగ్గింది సార్ నాకు. అలాగే తిమ్మిర్లు ఉండేవి, ఆ తిమ్మిర్లు కూడా తగ్గినాయి సార్. నిజంగా మన వాళ్ళు చెప్పినట్టుగా నేను కరెక్ట్ గా 5 గంటలు 4:30 లేచి తమ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడవడిగా చాలా మార్నింగ్ లెక్కడం వల్ల కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ముందుగా చాలా తమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. నాకు అలాగే మోకాళ్ళ నొప్పులు ప్లస్ వెయిట్ కూడా తగ్గాను సార్. 3 kgs వెయిట్ కూడా తగ్గాను. చాలా హుషారుగా ఉంటుందండి. నిజంగా 64 years అయినా కానీ చాలా యాక్టివ్ గా ఉంటుంది సార్ రోజునండి. థ్యాంక్ యూ సార్. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. నేను మాధవ్ రెడ్డి నా పేరు. నేను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో బయాలజిస్ట్ గా పనిచేస్తున్నాను.
నేను ఈ యోగా కార్యక్రమంలో చేరి 4 నెలల నుంచి చేరినాను. అప్పటి నుంచి నాకు మెడిటేషన్, కాన్సన్ట్రేషన్ పవరు, నెక్స్ట్ సిస్టమేటిక్గా లైఫ్, స్పీడ్ వాకింగ్ ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఇక వేరే ఆరోగ్య ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ లేవడమే కొద్దిగా బద్ధకం అవుతుంది సార్. గురుజీ ఏదైనప్పటికీ ఒక రోజు చేయకపోతే మాత్రం చాలా ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నాను. నేను మ్యాక్సిమం చాలా మందిని ప్రోత్సహిస్తున్నాను, కానీ ఈ సులభతరంగా ఉండే ఇలాంటి పద్ధతులు చేరడానికి చాలా మంది సుముఖంగా అనిపిస్తలేరు. ఇంకా ఇంకా నా ప్రయత్నం చేసేసి నేను కూడా కంటిన్యూషన్ చేసుకుంటాను. ఇట్లనే నిన్న నుంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ తోటి మాట్లాడుతుంటే ఇక నాకు అసలు ఇంకా అసలు ఇంకొక 1/2 అవర్ ముందే లేచి కూర్చోవాలనే ఉత్సాహం వస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై గురుదేవ్. జై గురుదేవ్ అండి. నా పేరు కృష్ణ సానపతి అండి, కొత్త వలస అండి, విజయనగరం జిల్లా. నేను గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను సార్ గురుజీ గారు. నాకు గతంలో కొద్దిగా బ్యాక్ పెయిన్స్ ఉండేది, అలాగే కీళ్ళ నొప్పులు కూడా ఉండేయండి, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉండేది. నేను ఒకటే చెప్పగలనండి, ఈ యోగా చేయడం వల్ల సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో చిన్న చదువు మొత్తానికి రుగ్మతలు అట్లా ఉన్నాయండి. ఎటువంటి మెడిసిన్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఒక యోగా వల్లనే మాత్రం సాధ్యమయ్యేటటువంటి రుగ్మతలన్నీ పోయడానికి దీనిలో చాలా 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 మనకి కావలసినటువంటి ప్రతి ఒక్క మనిషిని దీనిలో దొరుకుతుందండి. ఎటువంటి ఖర్చు లేకుండా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మన గురూజీ గారు పెట్టడం కూడా మనందరికి కూడా చాలా చాలా మంచి కార్యక్రమం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారనేసి నా యొక్క విన్నపం చూస్తున్నాను సార్. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్. నమస్తే గురూజీ, నా పేరు దీప, నేను కావలి నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 6 months నుంచి యోగ సాధన చేస్తున్నాను మీ దగ్గర. నాకు చిన్నపిల్లలు ఉండడం వల్ల కొంచెం హెడేక్ గా, అలాగా కాలు తిమ్మిర్లు అలాగా అనిపించేవి. ఆ హెడేక్ వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గుతుందా లేదా అన్నట్లు కొంతమంది చెప్తే 8 days సాధన ద్వారా మీ దగ్గర ఉచిత సాధన తీసుకున్నాను. తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అలాగా చెప్పడం వల్ల తగ్గుతుందో లేదో అన్నట్లు జాయిన్ అవ్వాను. వెయిట్ లాస్ కోసం కూడా జాయిన్ అవ్వాను. గురూజీ నాకు వెయిట్ లాస్ గురించి ఒక చెప్పారు, బుక్లెట్ కూడా ఇచ్చి. సో నాకు చాలా యూస్ఫుల్ గా ఉంది. ఇప్పుడు నిద్ర కూడా కొంచెం బాగా పడుతుంది, హెడేక్ కూడా ఎలాగో ఇప్పుడు అసలు లేదు కూడా. చాలా బాధపడ్డాను ఒక 1 month, తెలియకుండా హెడేక్ వస్తుండేది. అయితే మధ్యలో కంటిన్యూషన్ గా చేస్తూ ఉంటే యోగ సాధన వల్ల చిన్న చిన్న అనేవి మనకు తెలియకుండానే పోతవి. ఆ వెయిట్ లాస్ కూడా బ్యాలెన్స్డ్ గా తీసుకుంటే. కానీ గురూజీ కూడా ఒక 8 days సాధన అనేది మనకు ఉచితంగా ఇస్తూ చాలా కొంచెం చాలా మందికి యోగ సాధన అనేది ఒక ఐడియా కూడా లేకుండా జాయిన్ అయ్యాను నేను కూడా, చాలా మందికి లేదు. సో ఇలా ఇస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది గురూజీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. జై గురుదేవ్. జై గురుదేవ్. నా పేరు చంద్రశేఖర్, మెదక్, తెలంగాణ. నేను సీనియర్ అసిస్టెంట్ గా పంచాయతీరాజ్లో పనిచేస్తున్నాను. నేను యాజ్ ఏ కరాటే కోచ్ గా 33 ఏళ్ళ నుంచి కోచింగ్ ఇస్తున్నాను. సరే దాన్ని పక్కకు పెట్టేసి నేను యోగ గురువు దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న తర్వాత 10 kgs తగ్గానండి 3 years లో. దీనివల్ల ఏంటంటే నా ఫిట్నెస్ మరీ పెరిగిపోయింది. జై గురుదేవ్. జై గురుదేవ్. నాకు 62 years అండి. నా 35th year నుంచి నేను యోగా చేస్తున్నాను. సో ఈ చక్రవర్తి గురువు గారి దగ్గర ఏంటంటే వేరియేషన్స్ బాగున్నాయి. నేను ఒక 5-6 గురువులను చూశాను. వేరియేషన్స్ మండే ఒకటి, ట్యూస్డే ఒకటి, వెన్స్డే ఒకటి, వేరియేషన్స్ పార్ట్ ఇస్ వెరీ గుడ్. ఒక మనిషి, నేను ఇన్ని ఏళ్లుగా చేస్తున్నాను కాబట్టి నాతో పాటు చేసేవాళ్ళు, నా కలీగ్స్, నా ఫ్రెండ్స్, వీళ్ళని చూస్తే చెయ్యని వాళ్ళకి నాకు తేడా ఏంటంటే బీయింగ్ యాక్టివ్.
ఈవెన్ లేట్ ఇన్ ద నైట్ నన్ను నిద్ర లేపినా కానీ యాక్టివ్ గా నిద్ర లేవగలుగుతాను. ఇవన్నీ ఈ కరోనా దీనివల్ల మన యోగా చేసినందువల్ల బాడీకి వచ్చే ఉపయోగాలు. ఎక్కువ భాగం జలుబు చేయదు, ఎక్కువ భాగం చిన్న చిన్న రుగ్మతలు రావు. ఇవి మీకు చాలా అడ్వాంటేజెస్. ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇది ఏంటి, ఇది మనం ఎందుకు చేయాలి, ఈ టైం మనం స్పేర్ చేయగలమా, మార్నింగ్ లేవగలమా, ఈవినింగ్ లేవగలమా. ఈ ఏజ్ లో కూడా నేను వాకింగ్ కొంత, యోగా కొంత, మెడిటేషన్ కొంత, ఈ 3 చేస్తాను. సో ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యానికి మించింది ధనం ఇంకేమీ లేదు. ఇది నా ప్రగాఢ నమ్మకం. దానికోసం నేను యోగా చేస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. ఈయన గురువు గారు చెప్తున్న వేరియేషన్స్ చాలా ఉపయోగపడతాయి. అంటే కాంప్రహెన్సివ్ గా పైనుంచి తల వెంట్రుక దగ్గర నుంచి కింద కాలు వరకు కూడా అన్ని భాగాల యొక్క యాక్టివ్ అవుతాయి, అన్ని కవర్ అవుతాయి యోగాలు. జై గురుదేవ్. నా పేరు శ్రీనివాసమూర్తి, విజయవాడలో పనిచేస్తాను. నేను రైల్వేలో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను. దగ్గర కరోనా అయిపోయిన తర్వాత చక్రవర్తి గురూజీ గారి పోస్టర్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇంట్లోనే యోగా చేసుకోవచ్చు మనం, హాయిగా బయటికి వెళ్ళే పని ఎలాగో లేదు కదా అని మా ఫ్యామిలీతో కూర్చొని మొదలు పెట్టాను. అప్పటి నుంచి నేను అసలు షోల్డర్ పెయిన్ భయంకరంగా ఉండేదండి. రైట్ షోల్డర్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్ అని చెప్పి రోజు ఫిజియోథెరపీకి 500 రూపాయలు ఇచ్చి చేయించుకుంటూ ఉండేవాడిని. ఆ టైంలో దైవికంగా గురూజీ గారి క్లాసు నాకు పరిచయం అవడం, చేసిన 10 రోజులకే నాకు చాలా మంచి రిలీఫ్ వచ్చింది. చెయ్యి మంచినీళ్ళు కూడా తాగలేకపోయామండి చేతితో గ్లాస్లో పట్టుకొని. ఆ టైంలో గురూజీ గారి పుణ్యం అంటూ నాకు మంచిగా రిలాక్స్ దొరికేసరికి ఇంకా ఆ క్లాసులో 2020 నుంచి కంటిన్యూ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంటున్నానండి. నేను ఆఫీసులో కూడాను చాలా యాక్టివ్గా పనిచేస్తుంటే అందరూ అడుగుతారు, ఏం చేస్తారు మీరంటే, రోజు పొద్దున 5 గంటలకు లేచి యోగా చేస్తాను, మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది అని చెప్తున్నాను. నా ద్వారా నేను 15 మందిని కూడా చేర్చాను. గురూజీ గారికి తెలుసు, మనము ప్రయోజనం పొందడం కాదు గురూజీ గారి దగ్గర, మనతో పాటు 10 మంది ప్రయోజనం పొందితే అప్పుడు మనం కూడా హ్యాపీ, గురూజీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలానే ఏదైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అవ్వాలంటే ఇలాంటి క్లాసులు నిజంగా చాలా ముఖ్యం. నేను ఆఫీసులో ఏదైనా మీటింగ్ జరిగితే నేనే లీడ్ తీసుకొని మాట్లాడడం కానీ అవన్నీ చేయగలుగుతున్నాను. ఇదివరకు చేయలేకపోయామండి. అలానే రిలీజియస్ గా భగవద్గీత అనేది, విష్ణు సహస్రం అనేది చదువుతున్నాను. నిజంగా గురూజీ గారికి మనందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు గురూజీ. మీ డిజిగ్నేషన్ చెప్పండి. నేను రైల్వేలో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ గా విజయవాడలో పనిచేస్తున్నానండి. జై గురుదేవ్. స్టార్ట్. జై గురుదేవ్. నా పేరు ఉదయ్ భాస్కర్ రావు. నేను స్టేట్ బ్యాంక్ లో రిటైర్ అయ్యాను. ఈ మధ్యనే జూన్ లో రిటైర్ అయ్యాను. ఆగస్ట్ లో చక్రవర్తి గురూజీ గారి క్లాసుల గురించి మురళీకృష్ణ ద్వారా విన్నాను. నేను వెంటనే దీనిలో జాయిన్ అవుదాం అనిపించింది. జాయిన్ అయ్యాను. ఆన్లైన్ క్లాసులు ఎలా ఉంటుందో చూద్దామని. యాక్చువల్ గా ఫస్ట్ అయితే ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ గా నేను జాయిన్ అవుదాం అనుకున్నాను 1 month కి. తర్వాత అలా 1 month అయిన తర్వాత 2nd month, 3rd month, 4th month అలా నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే దాని ఎఫెక్ట్ అంతగా ఉంది. ఇప్పుడు ఏఎస్ మూర్తి గారు చెప్పినట్టు అతనికి ఎలాగైతే షోల్డర్ పెయిన్ ఉండేదో నాకు కూడా కుడి చేయి చాలా నొప్పిగా ఉండేది. మూవ్ చేసేవాడిని కాదు, మూవ్ చేయలేకపోయేవాడిని. అలాంటప్పుడు ఈ ఎక్సర్సైజ్ గట్రా యోగా, ఆసనాలు, మెడిటేషను ఇవంతా కూడా చాలా ఉపయోగంగా అనిపించింది అన్నమాట నాకు. నేను చాలా హ్యాపీ అయ్యాను. మీరు అంటే నేను చెప్పడానికి ఏంటంటే, మా మనవరాల దగ్గర చూడడానికి వెళ్ళాను రిటైర్మెంట్ తర్వాత మలేషియాలో ఉంటూ కూడా నేను ఆన్లైన్ లో దీన్ని ఫాలో అయ్యాను. చాలా హోప్ఫుల్ గా, చాలా యూస్ఫుల్ గా, చాలా ఉపయుక్తంగా ఉండేది. నేను అందరికీ కూడా ఇది చక్రవర్తి గురూజీ గారిది ఫాలో అవ్వమని చెప్తున్నాను. జై గురుదేవ్. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. స్టార్ట్. జై గురుదేవ్. నేను 2020 నుంచి కరోనా టైం నుంచి చక్రవర్తి గురూజీ గారి దగ్గర ఈ యోగా క్లాస్ కి అటెండ్ అవుతున్నాను. నేను ఏలూరులో సర్సియారెడ్డి కాలేజీలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాను. రిటైర్ అయినా సరే మళ్ళీ అక్కడే కంటిన్యూ అవుతున్నాను ప్రస్తుతం. నేను ఈ క్లాసులో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా నాకు శారీరకంగా చాలా మార్పు అనేది కనిపించింది. అంతకుముందు వాకింగ్ అది చేసేవాడిని, కానీ
ఈ యోగా ప్రక్రియలో ఒక క్రమశిక్షణగా పద్ధతిలో అన్ని ఒక క్రమ పద్ధతిలో ఖచ్చితంగా ఎక్సర్సైజెస్, తర్వాత సూర్య నమస్కారాలు, తర్వాత యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా నడపడం వల్ల నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. చాలా ఫిజికల్ గా ఎప్పుడు ఫిట్ గా ఆరోగ్యంగా కూడా కనిపిస్తున్నాను. అందరూ కూడా మీరు ఎందుకు ఇలా ఫిట్ గా ఉన్నారంటే నేను చెప్తున్నాను, నేను చక్రవర్తి గురూజీ గారి దగ్గర ఈ యోగా నేర్చుకుంటున్నాను, యోగా ప్రాక్టీస్ చేస్తున్నానంటే అది చాలా చాలా నాకు మా ఫ్యామిలీలో కానీ అలాగే ఫ్రెండ్స్ లో కానీ చాలా సంతోషంగా కూడా అనిపిస్తా ఉంటుంది. నేను కూడా నాకు తెలిసిన వారందరికీ కూడా ఈ చక్రవర్తి గురూజీ గారి దగ్గర ఈ యోగా క్లాస్ లో జాయిన్ అయితే మీ జీవితంలో కూడా అనుకోని మార్పు వస్తుందని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాను. నాకు ఈ సందర్భంగా గురూజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై గురు. జై గురుదేవ్. నా పేరు శేషయ్య, నేను నెల్లూరు. నేను రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ అండి. 1 సంవత్సరం నుంచి చక్రవర్తి గురూజీ గారి ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవుతున్నాను. నేను ఇంతకు ముందు కొంచెం బాగా వెయిట్ ఎక్కువ, నేను 90 kgs దాకా ఉండేవాడిని. ఇప్పుడు ఈ యోగా చేసిన దాని వల్ల నాకు కొంచెం బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఫ్రోజన్ షోల్డర్ కూడా ఉంటుండింది నాకు, అది కూడా పోయింది. తర్వాత బీపీ కూడా నాకు 140/90 ఉంటుండింది, ఇప్పుడు 120/80 ఉంది, కరెక్ట్ గా ఉంటుందండి. సరే, ఈ క్లాసెస్ కి అటెండ్ అవడం వల్ల బాగా యాక్టివ్ గా ఉంటున్నాను, బాగా వాకింగ్ అన్ని కూడా బాగా చేసుకుంటున్నాను. ఇది చాలా ఉపయోగకరమైనది, అందరూ కూడా ఫాలో అయితే చాలా మంచిదని నేను భావిస్తున్నాను. జై గురుదేవ్. జై గురుదేవ్. నా పేరు వెంకటలక్ష్మి అండి. నేను విజయవాడలో ఉంటాను. నేను యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో జూనియర్ వెటనరీ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నానండి. నేను రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ అండి. ఒక ఇలాగా ఆరోగ్య సూత్రాల్లో గురూజీ గారి అడ్వర్టైజ్మెంట్ చూసి నేను క్లాస్ కి అటెండ్ అవుతూ వచ్చానండి. తర్వాత నుంచి రెగ్యులర్ క్లాస్ కి అటెండ్ అయ్యానండి. అంతకుముందు చాలా నొప్పులతో బాధపడేదాన్ని, ఇప్పుడు చాలా బాగా చేసుకోగలుగుతున్నానండి. ఆఫీస్ లో కూడా చేసుకోగలుగుతున్నాను వర్క్. అది కూడా అందరూ కూడా చాలా బాగా యాక్టివ్ గా ఉంటున్నావు అని అడుగుతున్నారండి. చాలా బాగా చేసుకోగలుగుతున్నాను సార్. నేను కూడా అందరికీ చెప్తున్నానండి, నేను ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంది, మీరు అందరూ చేయండి అని మా కొలీగ్స్ కి అది చెప్తున్నానండి. జై గురుదేవ్. నేను ఏపీపీడిఎస్ఎల్ లో లైన్మెన్ గా చేస్తున్నానండి, కాకినాడ. నేను గురూజీ గారి అప్పుడే సంవత్సరం నుంచి క్లాస్ కి ఫాలో అవుతున్నాను. నెలలో బీపీ షుగర్ అన్ని కూడా ఉండేవి నాకు. ఈ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఈ షుగర్లో బీపీలు ఇంకా ఎక్కువైపోయాయండి. వాళ్ళ టెన్షన్, వాళ్ళ టైమింగ్స్ తట్టుకోలేక ఇంకా ఎక్కువైపోయి గురువు గారి దగ్గర వచ్చి ఈ యోగా జ్ఞానం చేయటం వల్ల, ఈ మెడిటేషన్, ఎక్సర్సైజ్ల వల్ల నాకు వెయిట్ లాస్ వచ్చింది, బీపీ అన్ని కూడా కంట్రోల్లో ఉన్నాయి, షుగర్ తగ్గింది, చాలా హెల్తీగా ఉంటున్నానండి. నేను 10 మంది ఇంకా దీంట్లో జాయిన్ అయ్యి ఆరోగ్యంగా కాపాడుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. జై గురుదేవ్. నమస్తే అండి. జై గురూజీ. నేను విలుమూరు సాయిబాబు నుండి ఐపోలవరం అండి నన్నది. నేను వ్యవసాయం చేస్తానండి. నేను ఇలాగా మా మిస్సెస్ యోగా క్లాస్ అని చెప్తే ముందు ఇష్టపడలేదు, తర్వాత తను చేస్తున్నా చూసి నేను కూడా 1 వీక్ క్లాస్ లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నాకు చాలా తృప్తినిచ్చింది. అప్పటి నుంచి ఇంచుమించు 15 months అని నేను కంటిన్యూ అవుతున్నాను. నేను వెయిట్ 84 kgs ఉండేవాడిని అండి. ఇప్పుడు 75 kgs వచ్చానండి నేను. తర్వాత మనిషిలో కూడా అందరూ నీవు ఇదివరకటి మీద మనిషి బాగున్నావు అని చెప్పి అంటున్నారండి. అందువల్ల తప్పనిసరిగా 10 మంది కూడా ఇలాగా ఇది చూసి ఒక 1 వీక్ క్లాస్ లో అటెండ్ అవుతే ఆ రిజల్ట్ ఏంటో మీరే చూస్తారా, ఏకాగ్రత ఎలా పెరుగుతుందో. అందువల్ల తప్పనిసరిగా అందరినీ జాయిన్ అయితే చాలా మంచిదండి. ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉంటది కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన ధర్మం కనుకండి, మన విధి కూడా. అందువల్ల తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నానండి. గురూజీకి ఈ రకంగా నేను కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చాలా సంతోషంగా ఉందండి నాకు ఈ యోగా క్లాస్ లో జాయిన్ అయినప్పటి నుంచి.
నా పేరు ఎస్ బాలరావు సార్. నేను రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్. సార్ నేను ఈ యోగా మీ దగ్గర 1.5 year నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఇంచుమించు 100 kgs ఉండేవాడు సార్. అసలు కూర్చుంటే లేవలేనంత స్టేజ్ ఉండేది. ప్రస్తుతం అయితే ఈ యోగా కంటిన్యూషన్ వల్ల నేను చాలా రిలాక్స్డ్ గా ఉన్నాను. ఇంచుమించు 80 kgs రెడ్యూస్ అయింది. రిలాక్స్డ్ గా బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండి ఏ పనైనా చేసుకోగలుగుతున్నాను సార్. నాకు అలసట అనేటటువంటిది ఉండటం లేదు. ఈ 1.5 year నుంచి అసలు డాక్టర్ని నేను అప్రోచ్ అవటం అనేది కూడా జరగలేదు సార్. ఈ యోగా గురించి నా మిత్రులందరికీ చెప్పడం, జాయిన్ చేయించడం కూడా జరుగుతూ ఉన్నది సార్. ఈ యోగా నేర్చుకోవటం వల్ల మన ఆరోగ్యం మన చేతిలో ఉండటమే కాకుండా మోస్ట్ రిలాక్స్డ్ గా ఏజ్ అనే ఫీలింగ్ లేకుండా కూడా కనిపిస్తుంది సార్. చాలా ధన్యవాదాలు మీకు. ఈ యోగాను అందరూ నేర్చుకోవాలని, ఈ యోగా క్లాసులకి అటెండ్ అయితే శారీరక ఆరోగ్యాన్ని పొందటం చాలా సులువుగా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను ఆచరిస్తూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై గురుదేవ్. నేను సుప్రీత అని కోలార్లో ఉన్నాను, కర్ణాటక. ఐఎమ్ డాక్టర్. నేను సుమారు ఒక 2-3 months నుంచి యోగా చేస్తున్నాను. దానివల్ల చాలా రిలాక్సేషన్ వచ్చింది. తర్వాత నియర్లీ 2 kgs బరువు తగ్గాను. తర్వాత మైండ్ కూడా చాలా, బాడీ అండ్ మైండ్ కూడా చాలా ఫ్రెష్ గా లైట్ గా అనిపిస్తుంది. సో చాలా మెంటలీ స్ట్రాంగ్ గా ఐఎమ్ ఫీలింగ్ బెటర్. గురుదేవ్. జై గురుదేవ్ అండి. నేను మాస్టర్ గారు ప్రీవియస్ గా ఏలూరులో క్లాసెస్ పెట్టినప్పుడు 15 days అప్పుడు జాయిన్ అయ్యాను. అప్పుడు మళ్ళీ ఒక 15 days కే అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా రా ఫుడ్ అన్ని ఇచ్చేటోళ్ళు మాస్టర్ గారు. సో అప్పుడు నాకు మళ్ళీ రీబర్త్ తీసుకున్నప్పుడు క్రానిక్ హీల్స్ పెయిన్స్, చాలా హెల్త్ ఇష్యూస్, స్పాండిలైటిస్ అన్ని ఉండేది. రీబర్త్ వచ్చినట్లు వచ్చి నేను చాలా యాక్టివ్ గా అయ్యాను. తర్వాత క్లాసెస్ లేవు. మళ్ళీ మాస్టర్ గారు ఎప్పుడు వస్తారా, చాలా ఇయర్స్ బ్యాక్ అన్నమాట ఇది జరిగింది. సో నేను మళ్ళీ ఎక్కడ యోగాకి వెళ్ళినా నాకు మాస్టర్ గారి దగ్గర చెప్పించుకున్నట్లు ఉండేది కాదు. నేను ఇక్కడ మా ఊర్లో వెళ్ళేదాన్ని ఏలూరులో. సో నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. మళ్ళీ జూమ్ లో మాస్టర్ గారు స్టార్ట్ చేశారు అన్నాక మళ్ళీ నేను స్టార్ట్ చేశానండి. సో నాకు ఈ మధ్యలో అయితే మళ్ళీ కాలు పట్టుకుపోవడం అలా ఉండేది, నరాలన్నీ పెయిన్స్ అలా. నేను ఇప్పుడు 3 months నుంచి రెగ్యులర్ గా వస్తున్నాను. సో నాకు మళ్ళీ అంత బాగా నడవగలుగుతున్నాను. బాడీ అంత షేప్ అప్ అయింది. చాలా హెల్దీగా ఉన్నానండి. మా ఆఫీస్ లో కూడా నేను ఎస్పీ ఆఫీస్ లో వర్క్ చేస్తాను. సో మా స్టాఫ్ కూడా అందరు ఏంటి మేడం ఈ మధ్య వెయిట్ తగ్గారు, చాలా హెల్దీగా ఉంటున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు, అట్ ద ఏజ్ ఆఫ్ 54 కూడా మీరు బాగుంటున్నారు ఏంటి అంటే యోగా, నేను చక్రవర్తి గురూజీ గారి దగ్గర యోగా. జై గురుదేవ్. నా పేరు మాధురి. నేను హౌస్ వైఫ్ ని. నేను 5 months నుంచి చేస్తున్నాను రెగ్యులర్ గా. నేను అధిక బరువు ఉండేదాన్ని, 85 kgs ఉండేదాన్ని. ఇప్పుడు నేను 78 kgs కి వచ్చాను. అధిక బరువు ఉన్నప్పుడు నేను కొంచెం దూరం నడిచినా చాలా అలసటగా అలా ఉండేది. బాడీ అంతా చాలా హెవీ అయిపోయింది. నేను కూర్చుంటే పైకి లేవలేకపోయాను అనమాట. ఇప్పుడు 5 months నుంచి నేను కంటిన్యూగా చేస్తున్నాను. ఇప్పుడు నా బాడీ చాలా రిలాక్స్ గా ఉంది, చాలా బాగుంది. 5 months ఏంటమ్మా? 3 years నుంచి చేస్తున్నారు కదా? 3 years నుంచి వస్తున్నాను. మధ్యలో 5 months బ్రేక్ పడింది, అందుకని ఇప్పుడు బరువు వచ్చేసాను సార్. అందుకు. నా పేరు నరేందర్. నేను ఈసీఐఎల్ హైదరాబాద్ లో మేనేజర్ గా రిటైర్ అయ్యాను. ఇప్పుడు నా ఏజ్ 67 years. నేను గత 6 months నుంచి, ఆల్మోస్ట్ 6 months నుంచి చేస్తున్నాను యోగా చక్రవర్తి గురూజీ గారి దగ్గర. బాడీ అంతా చాలా ఫ్లెక్సిబుల్ గా మంచిగా అయ్యింది. కోల్డ్ కూడా చాలా వరకు ఉంటుండే, ఆ కోల్డ్ కూడా తగ్గిపోయింది చాలా వరకు. మరి ఇంకా నిద్ర సరిగా ఉండకపోయేది ముందు, నిద్ర కూడా ఇప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు నేను హెల్దీగా మంచిగా ఉన్నాను. వాకింగ్ కూడా చేయగలుగుతున్నాను 1 hour. యోగా కూడా ఫుల్గా చేయగలుగుతున్నాను. అన్ని కూడా మాక్సిమం 90% మంచిగా చేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కె చంచయ్య. నేను నవోదయ విద్యాలయంలో ప్రిన్సిపల్ గా పనిచేస్తూ రిటైర్ అయ్యాను సార్. మా ఫ్రెండ్ ద్వారా యోగా చక్రవర్తి గురించి దగ్గర జాయిన్ అయ్యాను. గత 4 సంవత్సరాలుగా చేస్తున్నాను. చేసినప్పటి నుంచి నా శరీరం కానీ ఏ
సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేవు. నేను చాలా హెల్తీగా ఉన్నాను. మా స్నేహితులంతా చెప్తుంటారు, మీరు చాలా స్మార్ట్గా ఉంటారు సార్, బాగుంటారు సార్ హెల్తీగా అనేసి. నేను ఇంతవరకు డాక్టర్ దగ్గరికి పోయింది లేదు. ఈ యోగా చేయకపోతే ఏదో వెల్తీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ నేను ట్రావెలింగ్ లో ఒకవేళ మిస్ అయినా కూడా గురూజీ గారు నాకు చెప్తుంటారు, మీరు రెగ్యులర్ గా రండి అని చెప్పేసి. కానీ ఈ మధ్య నేను యుఎస్కి వచ్చేసాను, అందువల్ల ట్రాన్సిట్ లో కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ దీనివల్ల నేను హెల్తీగా ఉన్నాను. ఇక్కడ -14 to 22 ఉంది టెంపరేచర్. ఈవెన్ దెన్ ఐఎమ్ వెరీ హెల్తీ, హ్యాపీ. ఈ చక్రవర్తి గురూజీ వల్ల నేను ఆరోగ్యంగా ఉండాలని కూడా ఆశిస్తున్నాను. ఈ గురూజీ ఇంకా చాలా మందికి ఇలా చేస్తూ ఆరోగ్యాల్ని చేయించాలని కోరుతున్నాను. జై గురుదేవ్. జై గురుదేవ్. నా పేరు సూర్య, మాది కాకినాడ. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. నేను చక్రవర్తి గురూజీ గారి దగ్గర 1 year పైనుండే యోగా నేర్చుకుంటున్నాను. నాకు కోల్డ్ ప్రాబ్లం ఉండేది. సో ఈ 1 year లో నేను చాలా ఈ కోల్డ్ ప్రాబ్లం చాలా అయితే విముక్తి పొందాను. నా ఫీలింగ్ సో గుడ్. సో నేను రోజు వర్క్ అవ్వగానే ఖచ్చితంగా యోగా చేయడానికి ట్రై చేస్తాను. ఆఫ్టర్ వర్క్ నాకు ఇది ఒక రిఫ్రెష్మెంట్ కింద ఉంటుంది. సో I would recommend this yoga class to anyone who is looking out there. Thank you. Jai Guru. నా పేరు మాధురి. నేను హౌస్ వైఫ్ అండి. నేను చక్రవర్తి గురూజీ దగ్గర 1 year గా నేను యోగా నేర్చుకుంటున్నాను. నాకు ఇది వరకు బాగా డస్ట్ అలర్జీ ఉండేది, కానీ బాగా తగ్గిందండి. నాకు కొంచెం ఉపశమనం అని చెప్పచ్చు. చాలా రిలీఫ్ గా ఉంది. మెంటల్ గా, ఫిజికల్ గా నేను స్ట్రాంగ్ అయ్యానని చెప్పచ్చు. అది ఇంట్లో వాళ్ళు కూడా గమనించారు. అది నాకు చెప్తున్నారు, మీరు యోగా చేయడం వల్ల ఇదివరకు అట్లా లేదు, లేజీగా ఉండడం అలా ఏమీ లేదు, చాలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నానండి. ఆ ప్రాణాయామం చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజు మాత్రం ప్రాణాయామం చేయడం, తర్వాత మెడిటేషన్ చాలా ఉపయోగకరంగా అనిపించే నాకు. అది చక్రవర్తి గురూజీకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. విడివిడిగా మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను ప్రాణాయామం, మెడిటేషన్ కూడా 2 చేస్తాను. దానివల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరికీ రికమెండ్ చేస్తానండి. మా వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, మెడిటేషన్ చెయ్యండి అని. మెడిటేషన్ వల్ల, ప్రాణాయామం వల్ల, ముద్రల వల్ల నాకు చాలా బెనిఫిట్స్ కనిపించాయి నాకు. నా పేరు భావిక్ గారు. నేను ఆంధ్రప్రదేశ్ లో చేసి రిటైర్ అయ్యాను. మేము ఒకప్పుడు కాకినాడలో ఉండేవాళ్ళం. తద్వారా చక్రవర్తి గురూజీ గారి ద్వారా పరిచయం అయింది. ఏదో 2 years నుంచి నేను రెగ్యులర్ గా యోగా చేస్తున్నాను. సూర్య నమస్కారాలు అవి బాగా చేస్తాను. బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. నాకంటే ప్రత్యేకంగా ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఫ్యూచర్ లో రావాలనుకుంటున్నాను. 3 years టు చక్రవర్తి గురూజీ. థ్యాంక్ యూ. జై గురుదేవ్. నా పేరు లక్ష్మి. నేను రిజర్వ్ బ్యాంక్ లో ఏజీఎం గా పనిచేస్తున్నాను. నేను 2 ఏళ్ల నుంచి చక్రవర్తి గురూజీ దగ్గర యోగా నేర్చుకుంటున్నానండి. నాకు కొంచెం నీ పెయిన్స్ మొదలైనాయి, కానీ ఈ థర్స్డే చేసే లెగ్ ఎక్సర్సైజెస్ వాటి వల్ల చాలా రిలీఫ్ వస్తుంది. సో స్పెషల్ గా నేను థర్స్డే ఎప్పుడు మిస్ కావటానికి ఇష్టపడను. సో అది చేస్తే నాకు చాలా అంటే చాలా కాళ్ళకి ఫ్రీగా నడవగలుగుతాను. ఇంకొకటి గ్యాస్ ప్రాబ్లం కొంచెం ఉంటుంది. అది కూడా చాలానే యోగా చేసిన ప్రతిసారి ఐ ఫీల్ సో లైట్, బాడీ అంతా లైట్ గా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ బ్రీతింగ్, ప్రాణాయామం ఇవి చేయబట్టి మేము మొన్న ఈ చార్ధామ్ యాత్రకి వెళ్ళామండి 15 రోజులు. సో అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా, అసలు ఈ బ్రెత్లెస్నెస్ కానీ అవేమి లేకుండా కంఫర్టబుల్ గా ఈ ఏజ్ లో కూడా మేము అన్ని చూసి రాగలిగాము. సో చక్రవర్తి గురూజీ గారికి నా కృతజ్ఞతలు. సో వీలైనంత వరకు నా ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ ఐ కీప్ రికమెండింగ్. జై గురుదేవ్. నా పేరు ఇందిరమ్మ. నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. అంటే దాదాపు ఇంచుమించు 10 months నుంచి నేను గురువు గారి దగ్గర ఈ యోగా క్లాస్ కి అటెండ్ అవుతున్నాను. మధ్యలో ఒక 2-3 months మానేసినప్పుడు నేను అనుకున్నాను, నేను ఓన్ గా చేసుకోగలను అనుకున్నాను. కానీ ఈ సిన్సియారిటీ రాలేదన్నమాట. అంటే ఊరికే ఫోన్ లో ఏదన్నా
వీడియోస్ చూసుకోవడము అలా ఉంది, కానీ ఈ రెగ్యులారిటీ, ఈ సిన్సియారిటీ లేదు. అంటే ఏదో అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదో జన్మలో చేసుకున్న మన పుణ్యం వల్లనే గురువు గారి ఈ అంటే ఈ ఆన్లైన్ క్లాస్ కానీ గురువు గారి క్లాస్ లో పార్టిసిపేట్ చేయడం కానీ ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే అంటే ఎలా ఉంటదంటే డల్ అయిపోద్ది. నేను ఎక్కువగా వాకింగ్ కూడా చెయ్యను, నాకు కొంచెము డిజాబిలిటీ ఉంది, అందుకని వాకింగ్ కూడా ఎక్కువ చెయ్యను. అందువలన బాడీ చాలా డల్ గా తయారవుద్ది. ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత కొంచెము ఆ డల్నెస్ పోద్ది, ఈ బ్రెయిన్ బాడీలో ఆ డల్నెస్ పోయి ఎనర్జెటిక్ గా బాడీ ఉంటది. ఆసనాలు కానీ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇలా మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా మన మైండ్ అండ్ బాడీని యాక్టివేట్ చేస్తున్నాయి. కాబట్టి నేను ఒక వరం లాగా భావిస్తాను ఈ క్లాస్ లో పార్టిసిపేట్ చేయడం అనేది. ఏదో జన్మలో చేసుకున్న పుణ్యము వరం లాగా నేను ఫీల్ అవుతాను. జై గురుదేవ్. జై గురుదేవ్. నేను యోగా క్లాస్ లో చక్రవర్తి గురించి కోవిడ్ టైం నుండి నేను ఉన్నాను క్లాస్ లోని. నాకైతే బాగా వెయిట్ ఉండేదండి, తగ్గాను. బీపీ కూడా తగ్గింది, టాబ్లెట్ లేకుండానే ఉంటున్నాను ఇప్పుడైతే. యోగా రెగ్యులర్ గా చేస్తాను. కళ్ళు కూడా చాలా బాగా, అంతకుముందు అయితే కొంచెం సరిగ్గా కనిపించేది కాదు చూపు, ఇప్పుడు స్పెట్స్ లేకుండానే చూస్తున్నాను. అన్ని బాగున్నది. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా అంటారు నాలో వచ్చిన మార్పు చాలా బాగుందని చెప్పేసి. అంటే ఆరోగ్యపరంగా అయితే చాలా బాగున్నది. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్. నేను నా పేరు ప్రేమలత అని, నేను బెంగళూరులో ఉంటాను. నేను గత 5 నెలలుగా యోగా క్లాస్ వస్తున్నాను. నాకైతే చాలా బాగా ప్రోగ్రెస్ అయింది. ఏమంటే బీపీ, మెయిన్ థింగ్ బీపీ చాలా హైలో ఉండేది, ఇప్పుడైతే నార్మల్ వచ్చేసింది. తర్వాత గ్యాస్ట్రిక్ ఉండేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా ఉండేది, అది కూడా ఇప్పుడు లేదే అని చెప్పొచ్చు. చాలా ఫుల్ లేదు. తర్వాత బాడీ ఫ్లెక్సిబుల్ అయిపోయింది. ముందరైతే బాడీ అంతా చిన్న చిన్న నొప్పిలు, చెయ్యి కాళ్ళు లెగ్స్ చెయ్యి అంతా ఉండేది నొప్పిలు, అవన్నీ ఇప్పుడు ఏమీ లేదు. యోగా చేసి చాలా బాగా ఫ్లెక్సిబుల్ అయిపోయింది. మెయిన్ థింగ్ మళ్ళీ సోహం ధ్యానం చేసి మెంటలీ చాలా కూల్ గా ఉంటాను, అది మెయిన్. ఇదంతా గురూజీ వల్ల అయిందని చెప్పొచ్చు. థ్యాంక్స్ చెప్పాలి గురూజీకి.